మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. నర్సింగ్. ఏం చేస్తుంటారు? నేను జాబ్ చేస్తాను, ప్రైవేట్ జాబ్ చేస్తాను, సెల్స్మెన్. సో ఎట్లుంది ప్రజెంట్ గవర్నమెంట్, కాంగ్రెస్ ప్రభుత్వ గవర్నమెంట్ ఎట్లుంది? గతంలో ఉన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది మేడం. ఎందుకు? డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇచ్చారు, ఇంకోటి గడ్డం శ్రీనివాస్కి టికెట్ ఇచ్చారు, చాలా బాగున్నది, చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఏమున్నాయి బస్సులో ప్రాబ్లమ్స్ ఇక్కడ ఇప్పుడైతే ఏం లేదు మేడం, ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఏం లేదు. ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎవరు వస్తే బాగుంటుంది అనుకో? గడ్డం శ్రీనివాస్ వాళ్ళే బాగుంటుంది. ఎందుకు? చాలా బాగుంటుంది, ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా బాగున్నది, కాంగ్రెస్ ప్రభుత్వం అంత బాగలేదు మేడం. ఆ ప్రతి దానికి ఆయనకు వ్యతిరేకంగా అంటే బాగుండదు. అది సెంట్రల్లో కూడా టీఆర్ఎస్ఏ. సెంట్రల్ అయితే ఇప్పుడు టీఆర్ఎస్ రాదు, బీజేపీ రావాలి. ఎందుకు? బీజేపీ కాంగ్రెస్ చాలా మంచిగా చేసింది అట్లా. నా పేరు హారిక అండి. ఏం చేస్తుంటారు? నేను జాబ్ చేస్తాను మేడం. బస్సులో ప్రాబ్లమ్స్ ఏంటిదంటే కొంతమందికి రాలేదు డబుల్ బెడ్రూమ్స్, ఇంకా కొంతమందికి దళిత బంధువు రాలేదు మేడం. ఇంకా చాలామందికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ కేసీఆర్ అయితే డబుల్ బెడ్రూమ్ ఇక్కడ బాగుంది, మాకు అన్నీ చాలా కేసీఆర్ వస్తేనే బాగుండే అనిపించింది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్, ఇప్పుడున్న కాంగ్రెస్కి గతంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు ఏదైనా ఆన్లైన్లో వచ్చేస్తుండే అప్పుడు. ఇప్పుడు 2000 పెన్షన్స్ అన్నారు, 2500 ఇస్తున్నారు లేడీస్కి, అది లేదు. మాకు 0 బిల్లు రాలేదు, నాకు గ్యాస్ కూడా రాలేదు. ఇప్పుడు ఏంటంటే మాకు కేసీఆర్ వస్తే బాగుండే అనిపిస్తుందండి. పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎవరు వస్తే బాగుంటుంది, ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఇక్కడ మా కాన్స్టిట్యూషన్కి వచ్చేసి గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారికి ఇచ్చారు. తను వస్తే మాకు ఇక్కడ ఏరియాలో తను ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా ఇచ్చారు సార్. అమ్మాయి వాళ్ళకి స్పోకెన్ ఇంగ్లీష్ కూడా ఇస్తా అని చెప్పారు సార్. చాలా ఏ ప్రాబ్లం వచ్చినా సార్ మాకు చాలా ఉపయోగంలో ఉన్నారు మాకు. ఇంకా ఈ వర్క్ కావాలంటే అన్న కంపల్సరీ మాకు చేసి ఇస్తున్నారు. ఇంకా వచ్చేసి ఎంపీ టికెట్ అన్నకి కేటాయించారు ఇక్కడ జాంబాగ్ డివిజన్ నుంచి. అన్న గెలిస్తే చాలా మాకు ఆనందంగా ఉంటుంది. ఏం చేస్తుంటారు? గవర్నమెంట్ ఎంప్లాయీ. ఎట్లుంది ప్రజెంట్ గతంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం ఎట్లుంది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం బాగుంది, పాలన బాగుంది. కేసీఆర్ ప్రభుత్వం బాగాలేదు. ఏమేమి చేసింది కాంగ్రెస్? చేస్తుంది కదా ఇప్పుడు. ఏం నచ్చింది మీకు దాంట్లో? ఇది 9 పెట్టింది కదా, 9 అవి బాగా నచ్చింది. 6 గ్యారెంటీలు 9 గ్యారెంటీలు అది బాగా నచ్చింది. ప్రాబ్లమ్స్ ఏమున్నాయి బస్? మాకేం ప్రాబ్లమ్స్ లేవు ప్రజెంట్, ఏం ప్రాబ్లమ్స్. ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎవరు వస్తే బాగుంటుంది అనుకో? మోదీ వస్తే బాగుంటుంది అయినా అంతే. కాంగ్రెస్ పార్టీ బాగుంది అంటున్నా, మళ్ళీ మోడీ ఇక్కడ బాగుంది, అక్కడ మోదీ రావాలి అంతే. రామ మందిర్ కట్టి రామ మందిర్ కట్టి